సుందరి తీసుకో తీసుకో. బాయ్. సరే బాలగారు, మీరు త్వరగా వెళ్ళండి. అమ్మ చూస్తే మళ్ళీ గొడవ పడుతుంది. అలాగే, నువ్వు టైంకి తినాలి, టైంకి మందులు వేసుకోవాలి, ఓకేనా? అలాగే. బాయ్. 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 హే ఉరుసి ఊర్వశి, ఏమైందమ్మా? వామిటింగ్ చేసుకుంటున్నావేంటి? ఒంట్లో బాలేదా ఏంటి? అది కాదత్తయ్య, నేను నేను నెల తప్పాను. అయ్యో, ఉరుసి ఒరే ఫణి, ఎలాగైనా ఇంటికి మొదటి వారసుని నువ్వే తీసుకురావాలరా. ఊర్వశి, ఇప్పటి నుండే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మెల్లగా మెల్లగా నడువమ్మా. జాగ్రత్త, చూసుకున్నాడు. తినమ్మా. కూర్చో, మెల్లిగా మెల్లిగా కూర్చో. అమ్మా తీసుకో. నేను పెడతా. ఇదిగోవే, కోడల పిల్లకి ఇవి తినిపించు. వద్దత్తయ్య, తినమ్మా, ఇప్పుడేగా కొంచెం, పాలు కొంచెం తాగింది. కదా. తినమ్మా. నీ బిడ్డ కోసం తిను. కొద్దిగా తిను. ఫణి, ఆ, నువ్వు ఇలా రా. బామ్మ. అమ్మా, ఏమ్మా, ఆరోగ్యం బావుందా? సమయానికి మాత్రలు అవి జాగ్రత్తగా వేసుకుంటున్నావా? మా బంగారు తల్లి, నేను తినిపిస్తాను. రా, అయ్యో అత్తయ్య, తినిపిస్తాను. వద్దు బామ్మ. తిను. అమ్మా త్రిపురా, త్రిపురా. అమ్మా, దా కూర్చోమ్మా. పాలు తాగు. సుందరి ఫ్రూట్ సరిగా తింటుందో లేదో నేను తీసుకెళ్ళి ఇచ్చి
దగ్గరుండి మరీ తినిపిస్తాను. అసలే నా సుందరి నా బిడ్డను మోస్తుంది. సార్ నమస్తే సార్. మ్, మీరు నేను మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు సార్. హా? అదే ఇంతకు ముందు మీ ఆఫీసులో ఇంతకు ముందు పనిచేశాడే గణేష్ అని ఎక్స్ ఎంప్లాయ్. ఒక 6 నెలలు 7 నెలల కిందట మిమ్మల్ని కూడా కలిశాడు. అతని ఫ్రెండ్ని సార్ నేను. హా, కలిశాడు. అప్పుడు గజేంద్ర గురించి కూడా అతనే చెప్పాడు. అవును సార్. మీకు ఆ గజేంద్ర ఎక్కడున్నాడో తెలిసిందా? మ్హూ. అతన్ని ఐడెంటిఫై చేసి పట్టుకున్నారా సార్? లేదు. ఆ గజేంద్ర కోసం నేను నా సుందరి చాలా వెతికాం, కానీ అతను ఆచూకీ తెలియలేదు. ఎక్కడున్నాడో ఏమో మాకో తెలియదు. ఏయ్, బ్యాడ్ బాయ్. ఎవరో బ్యాడ్ బాయ్ ఎంటీ రోడ్లో కారు హార్న్ మోగించుకుంటూ వెళ్తున్నాడు. సార్ గజేంద్ర అంటే వాడే సార్. హా? నిజమా? అవును సార్. రే ఆగు. సార్, ఆగరా. సార్. హా, ఆగరా. సార్ ఆగండి. రేయ్. ఆగరా. రే గజేంద్ర ఆగు. గజేంద్ర ఆగు. ఆగరా. రే గజేంద్ర ఆగు. రే గజేంద్ర ఆగు. రే గజేంద్ర. రే గజేంద్ర. అమ్మా. సార్ ఒక్క నిమిషం. అమ్మా. సార్ ఆ గజేంద్రాని పట్టుకోలేకపోయాను. అతన్ని పట్టుకుంటే నేనేదో యాక్సిడెంట్ చేశానంట. దాని గురించి ఏదో తెలుస్తుందని సుందరి చెప్పింది. సార్ ఆ గజేంద్ర ఇంతకు ముందు విదేశాల్లో ఉన్నాడంట సార్. నాకు తెలిసి మనకిప్పుడు ఇక్కడ కనిపించాడంటే అతను ఈ ఏరియాలోనే ఉంటున్నాడేమో సార్. అవునవును, ఈ ఏరియాలో అతని గురించి ఎంక్వైరీ చేస్తే గజేంద్ర అడ్రస్ తెలియచ్చు. అతన్ని వదలకూడదు, ఎలాగైనా పట్టుకుంటాను. అమ్మో, ఈ బాలాగాడు గజేంద్రుని పట్టుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈడికి గాని గజేంద్రగాడు దొరికితే మా పని అంతే. వెంటనే ఈ విషయం మా పనిగాడికి చెప్పాలి.